వెల్కమ్ బ్యాక్. సమగ్ర సర్వేలో నిజామాబాద్ ఎంపీ కవిత 2 చోట్ల పేరు నమోదు చేసుకున్నారన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణపై అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. నిజంగానే కవిత 2 చోట్ల పేరు నమోదు చేసుకున్నారా? రేవంత్ రెడ్డి దీన్ని నిరూపించగలరా అని ప్రశ్నించారు. నోటీసు ఇచ్చాకే రేవంత్ మాట్లాడారా లేకుంటే ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అయితే రేవంత్ నోటీసు ఇవ్వలేదని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తాను చెప్పానని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే ఆధారాలు లేకుండా ఆరోపించి సభను రేవంత్ తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. ఒక పార్లమెంట్ మెంబర్ మీద ఎప్పుడైనా సరే ఈ సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అధ్యక్ష నేను కొత్తే కావచ్చు ఈ సభకి, కానీ ఒక పార్లమెంట్ మెంబర్ గురించి ఎవరైతే ఈ సభలో లేరో వారి గురించి మాట్లాడే ముందు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మరి దీనికి తప్పకుండా నోటీస్ ఇవ్వవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. నేను కొత్త కావచ్చు, అంతో ఇంతో అనుభవం ఉన్న శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు మరి మాట్లాడే ముందు మరి నోటీస్ ఏమైనా ఇచ్చి ఉన్నారా అని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష. పార్లమెంటు సభ్యులైనా శాసనసభ్యులైనా వాళ్ళ గురించి లేవనెత్తుతున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సిన అక్కర ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో సందర్భంలో మాట సందర్భంలో పేరు ప్రస్తావిస్తే వేరు, కానీ స్పెసిఫిక్గా పార్లమెంటు సభ్యురాలు ఆనాడు కుటుంబ సమగ్ర సర్వే సందర్భంగా హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అదేవిధంగా నిజామాబాద్లో చేసుకున్నారని చెప్పడమే కాకుండా ప్రస్తావించడమే కాకుండా ఇంకా వారు ఏమన్నారు అధ్యక్ష, అలాంటి పార్లమెంటు సభ్యురాలపై ఏం చర్య తీసుకున్నారు, దానికి బాధ్యులైన అధికారుల మీద ఏమి చర్య తీసుకున్నారని చెప్పి కూడా వారు కోరడం జరిగింది అధ్యక్ష. మరి నేను అంటున్నది ఏంటంటే, నిజంగా నీ దగ్గర సమాచారం ఉందా? ఇప్పుడు సభ్యులు, ఇది గౌరవ సభ, సభ్యులకు కొన్ని మర్యాదలు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏది పడితే అడ్డంగా మాట్లాడితే చెల్లుతారనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఉండకూడదని చెప్పి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకనే సభ్యులు నిన్న వారు ఏదైతే ఆరోపణ చేసిండ్రో దానికి ఎవిడెన్స్ ఉందా లేదా, లేకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. పోతగల్ గ్రామంలో నేను నిజామాబాద్ ఎంపీ గారని చెప్పిన అధ్యక్ష, నేను ఎక్కడే కానీ పేరు తీసుకోలే. నెంబర్ 1. నెంబర్ 2, నిజామాబాద్ జిల్లా పేపర్లలో ఎక్కడైతే ఏ పత్రికలలో అయితే నిజామాబాద్ ఎంపీ గారు ఈ రకంగా ఎన్రోల్మెంట్ చేయించుకున్నారని చెప్పి పత్రికా ప్రకటనలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పత్రికలలో వచ్చిన వార్తలు నా దగ్గర ఉన్నాయి. మంత్రి గారికి నేను పంపిస్తా. మంత్రి గారికి ఆ పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఒకసారి పరిశీలించమని చెప్పండి.